దా దా ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పు దూరం దా గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పుట్టు అండ్ కడల కర్రీ, ఇది కేరళ స్పెషల్. సో ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఈరోజే వర్షం తగ్గిపోయింది, కొంచెం ఎండ వచ్చింది మార్నింగ్, మళ్ళీ క్లౌడ్స్లోకి వెళ్ళిపోయింది సన్. బట్ వర్షం అయితే పడట్లేదు ఈరోజు, బాగుంది ఈరోజు. ఏం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేసినావు? అమ్మో రాయి, అమ్మో 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 కొడతావా? అమ్మో. ఇక్కడ పనసకాయలు చూడండి. సో ఈరోజు మా ప్లాన్ వచ్చేసి వాగమాన్ అడ్వెంచర్ పార్క్ వెళ్దామని. పైన చూడండి మొత్తం ఇప్పుడు మనం క్లౌడ్లో వెళ్తున్నాము, ఇదంతా క్లౌడ్ పాస్ అవుతుంది. కొంచెం లోపలికి వచ్చాము, గ్లాస్ బ్రిడ్జ్కి 200 మీటర్స్ లోపల నడవాలంట. ఇది అడ్వెంచర్ జోన్. ఇక్కడ ఏమేమున్నాయి, బర్మా బ్రిడ్జ్, ఆర్చరీ, విఆర్ థియేటర్, ఏటీవీ రైడ్ ఉంది, పెయింట్ బాల్. సో ఇవన్నీ ఉన్నాయి లోపల అడ్వెంచర్ యాక్టివిటీస్. సో గ్లాస్ బ్రిడ్జ్ సైడ్ వెళ్దాం. ఇక్కడ 12D సినిమాది వ్యాన్ ఉంది, అంటే మూవీ వేస్తారేమో 12Dలో, 3D 4D ఎట్లా మనకి 12D అంట. పబ్లిక్ చూసిరా ఎట్లా ఉన్నారు, ఫుల్ ఉంది పబ్లిక్. అండ్ ఫాగ్ మాత్రం చాలా ఉంది ఈరోజు. ఐ డోంట్ థింక్ మనకి ఏమన్నా కనిపిస్తుందేమో గ్లాస్ బ్రిడ్జ్లో. ఒకసారి వెనక చూడండి ఇంకెంతమంది వస్తున్నారు. సో ఇక్కడ ఒక జైంట్ స్వింగ్ ఉంది, చూడొచ్చు. ఏంది లేదు, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళకే అనుకుంటా. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము, అంతా వచ్చేది గ్లాస్ బ్రిడ్జ్ కోసమే. స్కై సైక్లింగ్, స్కై రోలర్, ఫ్రీ ఫాల్. టికెట్ తీసుకోవాలి కానీ ఏం కనిపించదు కదా ఇప్పుడు తీసుకున్నా కూడా. సో ఇది అడ్వెంచర్ యాక్టివిటీ బుకింగ్ కౌంటర్. ఇక్కడ ప్రైజెస్ చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లున్నాయి. చేస్తావా నీకు ఏ చెయ్యి, బాగుంది కదా. అక్కడ కూడా ఒకటి ఉంది అట్లాంటిది సేమ్. సైక్లింగ్, స్కై రోలర్, రెండు ఉన్నాయి. రోలర్ అంటే అదే అనుకుంటుంది, ఇంకోటి ఉంది ఈ స్కై సైక్లింగ్. Cycling is gone into the mist. కనిపించట్లేదు. సైక్లింగ్ అందుకే ఇది పెట్టారా, ఇంత స్లోప్ ఉందని. జనాలు మాత్రం బాగానే ఉన్నారు. ఇంకో 2 గంటలన్నా పడుతుంది ఇది టికెట్ తీసుకుంటే. 2 hours పడుతుంది, ఇంకెక్కువనే పట్టచ్చు. అంత పెద్దగా ఏం లేదు అసలు గ్లాస్ బ్రిడ్జ్, చాలా చిన్నది లెంత్. దీనికోసం అంత బిల్డప్ ఇచ్చారు, అంత కాసం లేదు. జస్ట్ కింద మనకి ఫాగ్ లేకపోతే మంచిగా కనిపిస్తుంది కదా.
గ్లాస్ బ్రిడ్జ్. ఏం కనిపించదు వ్యూ అయితే, కింద మొత్తం ఫాగే ఉంది, కింద ఏం కనిపించదు. అంత అనుకున్నంత గ్రేట్ అయితే ఏం కాదు గ్లాస్ బ్రిడ్జ్. ఇది చిన్నగా ఉంది, చాలా లెంత్. అసలు గ్లాస్ బ్రిడ్జెస్ మనకి ఈ చైనా ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి కదా, అసలు ఎంత పెద్దగా ఉంటాయి, పిచ్చెక్కుతాయి అవి చూస్తే. వ్లాగ్స్ చూస్తాం కదా దాంట్లో, ఇది లైవ్గా చూస్తే చాలా చిన్నగా ఉంది అండ్ మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపించదు. మచ్ హైప్డ్ ప్లేస్. దుబాయ్ ఇంకా మంచిగా ఉంటుంది అంతే. అండ్ ఇంకా కొంచెం లెంత్ పెంచేసి ఇట్లా రౌండ్ లాగా ఆర్చ్ లాగా చేస్తే బాగుండేది. ఇట్లా పాస్ అయ్యి ఇట్లా రావడం చాలా బాగుండేది. అంత సగం సగం కుక్కుడు ఉంది కదా, హాఫ్ కుక్కుడు. సో ఇంక వెళ్ళిపోతున్నాము. అడ్వెంచర్ చేయడం ఇష్టము అనే వాళ్ళకైతే బాగుంటుంది. అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ బాగున్నాయి కానీ ఓవర్ క్రౌడెడ్. నిన్న వర్షం పడింది కదా, చాలామంది వచ్చి ఉండరు. అండ్ ఈరోజు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా అంత కాసేం అనిపించలేదు, చాలా చిన్నగా ఉంది. ఆర్చ్ లాగా చేస్తే చాలా బాగుండేది. ఓకే ఫైన్ అది. అండ్ ప్లేస్ మాత్రం ఈ అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళకి, చాలామంది ఫ్యామిలీస్ వేసుకొని వస్తున్నారు. అందరూ అడ్వెంచర్ చేస్తారో లేదు తెలియదు. మేమైతే జస్ట్ అట్లా అన్నీ ఒక రౌండ్ చూసేసి వచ్చామంతే. ఓకే, బాయ్ టు అడ్వెంచర్ పార్క్. మా శ్లోక సైక్లింగ్ చేయమంటే చేయలేదు, మొత్తం ఫాగే ఉంది. అండ్ కొంచెం అది సైకిల్ అనేది హ్యాంగ్ చేస్తారు కానీ సేఫే, బట్ స్టిల్ కొంచెం భయం ఉంటుంది కదా. బర్మా బ్రిడ్జ్ అంట, ఇక్కడ ఎక్కువ ఉంది ఫాగ్. మొత్తం ఫాగ్ ఉండే కదా, ఇప్పుడు కనిపిస్తుంది గ్లాస్ బ్రిడ్జ్. అదంతా తిరిగేసి వచ్చాము, ఇక్కడ ఉంది. కింద కూడా ఏమి అనిపిస్తలేదు, జస్ట్ అట్లా ఫన్ అడ్వెంచర్ లాగా వెళ్ళి వస్తున్నారు అందరు. ఓకే, ఇక లాస్ట్ శ్లోక ఒక్కటి దానికి ఒప్పుకుంది, రోప్ కోర్స్ అంటే ఇది. సో డిఫరెంట్ ఉన్నాయి. ఏది తీసుకుంటావు నీకు? ఇదా అదా? చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది స్టెప్పీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. సో ఇది రోప్ కోర్స్ అంట. సో ఇప్పుడు మన శ్లోక దీని మీద వాక్ చేస్తుంది. బాగా వచ్చిందా? సో ఈ రోప్ కోర్సెస్ వచ్చేసి మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఏమో బేసిక్ అనమాట. అక్క చూడు, అక్క వస్తుంది చూడు, ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ముందు చూడండి, మామూలు చూడకు. రోప్ కోర్స్ బై శ్లోక లక్కం. అక్క అక్కడ పిలుస్తున్నావా? వస్తుంది అక్క. అక్క అడ్వెంచర్ చేస్తుంది. అక్క అడ్వెంచర్ చేస్తుంది కదా. అయిపోయింది. సో ఇది 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ ఇది ట్రై చేసాము. సో ఇప్పుడు శ్లోక సెకండ్ దానికి కూడా ట్రై చేయడానికి వెళ్తుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. ఫుల్ ఫాగ్ ఉంది, మంచిగా పట్టుకో సైడ్స్. చెయ్యి, మంచిగా చేస్తున్నా, చెయ్యి అట్లనే. ఈజీగా ఉంది కదా ఇది.
అయిపోయింది, కొంచెమే ఉంది. వెరీ గుడ్ శ్లోక. ఒక రోజు కొడుతాం రోజు కాపాడకడ రోప్ కోర్స్ ఏమైందా తిరుగుతుందా తల? చాలా అయిపోయింది అడ్వెంచర్. శ్లోకాది అడ్వెంచర్ అయిపోయింది. రోప్ కోర్స్ బాగుండేనా? భయం ఉండేనా? అవునా? అరే మరి బంజీ జంపింగ్ చేస్తాను ఇంకా అది ఎట్లుంటుంది? ప్యాక్ అవుతుంది ఇంకా. టూ మచ్ క్రౌడ్. ఏదైతే వేలో వచ్చామో అదే వేలో మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు. ఏదో అసలు మొత్తం మిస్మేనేజ్మెంట్ ఉంది మొత్తం. అసలు బయటికి రావడానికి ఇంత టైం పట్టింది, 20-30 మినిట్స్ పట్టింది. ఇప్పుడు జామ్ అయిపోయింది మొత్తం. మనం వచ్చినప్పుడు అసలు ఇన్ని వెహికల్స్ లేవు, ఇక్కడ వరకు ఉన్నాయి వెహికల్స్. ఇప్పుడు ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు. చాలా పబ్లిక్ క్రౌడ్ మాత్రం చాలా ఉంది. దానివల్ల కూడా మేనేజ్ చేయడం కష్టం, కానీ బట్ స్టిల్ వన్ వే ఇచ్చినప్పుడు అటు ఎగ్జిట్ ఇచ్చేది ఉండే. ఇంకో గేట్ ఉంది, మెయిన్ గేట్, అది అక్కడ నుంచి ఎగ్జిట్ ఇచ్చేది ఉండే. ఏమో మరి మొత్తానికి బయటకైతే పడ్డాము. సో మీకోసం ఈ మౌంటైన్స్, ఘాట్స్, వాటిపైన ఉన్న అందమైన క్లౌడ్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. బ్లాగ్ అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. ఓకేనా? సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.